హలో నమస్కారం. డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఇవాళ అంటే డిసెంబర్ 28 నాటి ఆంధ్రప్రదేశ్ దినపత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి కవర్ చేస్తున్నాము. మొదటగా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కూరకి కష్టాలే, కూరగాయల ధరలు రెట్టింపోతున్నాయి. దాదాపు అన్ని రకాలు కిలో 60 పైనే. వర్షాభావం, మిచం తుఫానుతో ఉత్పత్తి బాగా తగ్గింది. మనం చూసాం గత ఈ సమ్మర్లో వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షపాతం చాలా తక్కువగా పడ్డది. దాని లోటు వ్యవసాయ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. అలాగే మిచం తుఫాను వల్ల తీర ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గాయి. దాని ప్రభావంతో ఉత్పత్తి బాగా తగ్గింది. వచ్చే 6-7 నెలలు ఉత్పత్తి ఇంకా తగ్గే అవకాశం ఉంది. కంబైన్ ఎఫెక్ట్ వల్ల కూరగాయల ధరలు వచ్చే ఖరీఫ్ సీజన్, హార్వెస్ట్ సీజన్ వరకు అధిక ధరలోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పైకి ఎగబాకే అవకాశం ఉన్నది. కార్తీక మాసం ముగియడంతో చికెన్ కూడా పైకి వెళ్తున్నది. దాదాపు 200 నుంచి 250 మధ్యలో ఉన్నది చికెన్ ధరలు. ప్రభుత్వ నియంత్రణ లేమి మండిపడుతున్న జనం. ప్యాలెస్లో ప్రకంపనలు, అసమ్మతి దెబ్బకు దిగి వచ్చిన జగన్. ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. గత 2-3 రోజుల నుంచి తాడేపల్లి ఎమ్మెల్యేలను పిలుచుకొని వారితో మాట్లాడుతున్నారు. టికెట్ రాని వారికి సర్ది చెప్తున్నారు. వరుసగా 2వ రోజు కొనసాగిన భేటీలు. అంగబలం అర్ధబలం ఉన్న వారికి బుజ్జగింపులు, బలహీన వర్గ ఎమ్మెల్యేలకు బెదిరింపులు. ముందుగా సజ్జల, మిథున్ రెడ్డి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. జగన్ చెప్పింది విని వచ్చేయాలని షరతు పెడుతున్నారు. టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో వివరిస్తున్నారు. బెజవాడలో వెల్లంపల్లి, మల్లాది టికెట్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నది. తాడేపల్లికి వచ్చిన మంత్రులు పిన్నెప్ప, ఉషశ్రీ. సో ఈ విధంగా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనంతో పాటు కొందరికి టికెట్ను నిరాకరించే అవకాశాలు ఉన్నాయి. కొత్త వారికి టికెట్ కేటాయిస్తున్నట్లు చెప్తున్నారు. సో అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరియు టికెట్ ఆశిస్తున్న వారిని బుజ్జగింపులు చేస్తున్నారు. మీ భవిష్యత్తుకు ఏమి డోకా ఉండదు అంటూ వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సర్దుబాటు చేస్తున్నది. ఇక యువగలం పాదయాత్ర మా కూటమిది జైత్రయాత్ర అంటూ నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర ఈ సంవత్సరం జనవరిలో స్టార్ట్ చేసి డిసెంబర్లో ఇప్పుడు ముగించారు. కుప్పం నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం వరకు కొనసాగించారు. దీనికి సంబంధించి ముగింపు పలికారు. సైకో సర్కార్ను దించడమే టీడీపీ, జనసేన ఉమ్మడి లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి అనేక హామీలు ఇస్తున్నారు. కోడ్ వచ్చాకనే అభ్యర్థులను ప్రకటన చేస్తారట. మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేస్తానంటూ లోకేష్ చెప్తున్నాడు. అభివృద్ధి సంక్షేమం కావాలన్నా, కరెంటు ఛార్జీలు తగ్గాలన్నా మాకే ఓటేయాలంటూ లోకేష్ తన తీరుని చెప్పుకొస్తున్నాడు. అన్ని రకాల హామీలు కుమ్మరిస్తున్నాడు. ఉద్యోగులకు ఖచ్చితంగా 1 జీతాలు మరియు పెన్షన్లు విడుదల చేస్తామంటున్నాడు. సో రకరకాల హామీలు ఇస్తున్నాడు. చూడాలి ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఇంకా ఏమేమి హామీలు ఇస్తాడో, వాడికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇంకా మహోగ్రంగా ఉద్యమం. అంగన్వాడీ వర్కర్లు మరియు ఆయాలు ఉద్యమం చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో కొనసాగుతున్న ధర్నాలు, ఆందోళనలు, దీక్షలు. సమ్మెకు రాజకీయ పార్టీలు మరియు కార్మిక సంఘాల మద్దతు ప్రకటించాయి. సో అంగన్వాడీలు బేసిక్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. తమకు కనీస వేతనంగా 26,000కు పైగా ఇవ్వాలి అని, అలాగే రకరకాల డిమాండ్ కూడా పెడుతున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా కన్సిడర్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇతర సోషల్ సెక్యూరిటీ మెజర్స్ కూడా తమకు కూడా ఎక్స్టెండ్ చేయాలని పేర్కొంటున్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాసిరక మద్యంతో పేదల ప్రాణాలతో జగన్ చెలగాటం. టిడ్కో లబ్ధిదారుల పేరుతో 162 కోట్ల అప్పు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. రైల్వే జోన్కు స్థానం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. విశాఖకు మరో మెడికల్ కాలేజీ వచ్చే ఆస్కారం ఉండదు, కానీ వైసీపీ వల్లే చేజారిపోయింది అంటూ పురంధరేశ్వరి వ్యాఖ్యానిస్తున్నారు. సిరిపురం, దసపల్ల, భీమిలిలో భూములను దోచుకున్న వైసీపీ నేతలు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్కి వెళ్తే,
నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలతో జగన్ చెలగాటం. టిడ్కో ఇళ్లపై లబ్ధిదారుల పేరుతో 162 కోట్ల అప్పు చేశారు. రైల్వే జోన్కు స్థలం ఇవ్వకుండా తాత్సారం. నాసిరకం మద్యం విక్రయిస్తూ పేద ప్రజల ప్రాణాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆరోపించారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ అలాగే అధిక రేట్లకు మద్యాన్ని విక్రయిస్తున్నారు రాష్ట్రంలో. అలాగే ఇంకో విషయం చూస్తే పాలకొల్లులో పేదల కోసం టిడ్కో ఇళ్లను నిర్మిస్తే లబ్ధిదారుల పేరుతో ఒక్కొక్కరిపై 4.5 లక్షల చొప్పున 164 కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకున్నది. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తే వారి పేరు మీద రుణం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం 164 కోట్లను వాడేసుకున్నదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులు ఆ లబ్ధిదారులకు నోటీసులు పంపుతున్నాయి. అలాగే మూడో విషయం వచ్చేసి కేంద్రం ఇచ్చే నిధులను ఉపయోగించుకుంటూ వాటిపై జగన్ తన బొమ్మలతో కూడిన స్టిక్కర్లు అంటించుకుంటున్నారు. ఈ స్టిక్కర్ల ప్రభుత్వం విశాఖపట్నాన్ని తొలి విడతలోనే కేంద్రం స్మార్ట్ సిటీగా గుర్తించి నిధులు అందిస్తే వాటితో అందమైన బస్ స్టాపులు నిర్మించి వాటిపై జగన్ బొమ్మలు పెట్టుకుంటున్నారు. విశాఖపట్నం అభివృద్ధికి బీజేపీ గత కొన్ని దశాబ్దాలుగా సాయం చేస్తోంది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఐఐఎంను 650 కోట్లతో నిర్మించింది. ఎలక్ట్రానిక్ సంస్థ సెమీను నెలకొల్పింది. పెట్రోలియం యూనివర్సిటీ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గాజువాక సమీపాన నడుపూరులో మెట్రిక్ జోన్ ఏర్పాటు చేసింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కూడా ప్రకటిస్తే దానికి అవసరమైన భూమి కేటాయించకుండా తాత్సారం చేస్తోంది. విశాఖపట్నానికి మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరు చేస్తే ఇప్పటి వరకు దానికి సంబంధించిన డిపిఆర్ను కూడా కేంద్రానికి పంపలేదు. వైసీపీకి ఈ రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. ఎంపీగా హరిబాబు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సిజిహెచ్ఎస్ సెంటర్ ఏర్పాటు చేశారు. 400 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి, మెడికల్ కాలేజీ కోసం 10 ఎకరాల భూమి కోరితే రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లు తాత్సారం చేసి ఈ ఏడాది మార్చిలో 6 ఎకరాలు మాత్రమే ఇచ్చింది. దాంతో విశాఖపట్నానికి మరో మెడికల్ కాలేజీ రాకుండా పోయింది. విశాఖపట్నం మీదుగా వెళుతున్న జాతీయ రహదారిలో ట్రాఫిక్ సమస్యల నివారణకు 12 ఫ్లైఓవర్లకు కేంద్రం అనుమతిస్తే ఎన్ఏడి వద్ద ఒక్కటి మాత్రమే నిర్మించి మిగిలిన వాటికి కనీసం డిపిఆర్లు కూడా తయారు చేయలేదు. నేను విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు స్థానిక విమానాశ్రయానికి నైట్ ల్యాండింగ్ సదుపాయం కల్పించా. విశాఖ నుంచి కడపకు మాత్రం విమానం నడుపుతున్నారని, ఇక్కడ భూ కబ్జాలకు బెదిరింపులకు అది ఉపయోగపడుతుందని విమర్శిస్తున్నారు. ఋషికొండకు బోడిగుండు కొట్టించారు. సిరిపురం, దసపల్ల, భూములు వైసీపీ నాయకులు దోచుకున్నారు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తున్నది. అవి పూర్తయితే 1.83 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ వైఫల్యాలను ఎండగట్టడంతో బీజేపీయే ముందు వరుసలో ఉన్నది. బీజేపీయే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అంటూ పురంధరేశ్వరి గారు రాష్ట్ర ప్రభుత్వంపై పలు అంశాల వారీగా ఈ విధంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇంకా మరో 49 మంది అంటూ పార్లమెంటులో మరో 49 మందిని సస్పెండ్ చేశారు. దీంతో 141కు పెరిగిన సస్పెన్షన్ ఎంపీల సంఖ్య. లోక్సభలో ఒకే రోజు 6 బిల్లులకు ఆమోదం పొందాయి. పార్లమెంటును ఉత్తర కొరియా అసెంబ్లీతో పోల్చిన కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ను అనుకరించిన టీఎంసీ ఎంపీ వీడియో తీసిన రాహుల్. ఎంపీ కళ్యాణ్పై మండిపడ్డ ధన్ఖడ్ బీజేపీ. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు విపక్షాల పరోక్ష మద్దతు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ విమర్శిస్తున్నాడు. ఏపీలో మళ్లీ కరోనా కలకలం. కొత్త JN.1 సబ్ వేరియంట్ దేశవ్యాప్తంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నది. శబరిమలకు వెళ్లే భక్తులకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆయుష్మాన్ నిధులు నొక్కేశారు. క్యాన్సర్ చికిత్సకు 750 కోట్ల ఖర్చు చేస్తున్నారు. అందులో 280 కోట్ల వరకు కేంద్రానివి. ఆసుపత్రితో కుమ్మైకే విచ్చలవిడి దోపిడీ చేస్తున్నారు. దోచిన సొమ్ము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారుల జోబులోకి వెళ్తుందంటూ ఈ స్కామ్లో కొత్త కోణం చూపిస్తున్నారు. ఇంకా అబద్ధాల బాట. సీఎం దారిలోనే ఆయన ప్రత్యేక కార్యదర్శి. రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు తేవట్లేదంట. 4 ఏళ్ల అప్పులు 2.28 లక్షలే అంటూ పేర్కొన్నారు. సో ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన మెయిన్ ఐటమ్స్. ఇంకా నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఐపీఎల్ వేలం జరిగినది. స్టార్క్ అండ్ కమిన్స్కు 20 కోట్ల పైన ఐపీఎల్ 2024 వేలంలో తీసుకున్నారు.
మిచల్ స్టాక్ అయితే అత్యధికంగా 24.75 కోట్లకు పలికాడు. మంటలు రేపిన మాక్ పార్లమెంట్ ఉభయ సభల నుంచి తమ సస్పెన్షన్ను నిరసిస్తూ విపక్ష ఎంపీలు చేపట్టిన కార్యక్రమం తీవ్ర దుమారానికి తెరదీసింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ను అనుకరిస్తూ అతన్ని మాక్కరీ చేస్తూ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాక్ చేశాడు. ఈ ఉదంతంపై నిరసిస్తూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. మళ్ళీ అక్కడే కూర్చుంటారు అంటూ నరేంద్ర మోడీ విపక్ష ఎమ్మెల్యేలు ఆపోజిషన్ ఎంపీస్ ఉద్దేశించి ఈ విధంగా ప్రసంగించాడు. సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు గతంలో కంటే తక్కువ సీటు గెలిచి మళ్ళీ విపక్షానికే పరిమితం అవుతాయని మోదీ అంటున్నారు. విచారణ త్వరగా పూర్తి చేయండి. జ్ఞానవాపి కేసుపై విచారణను 6 నెలల్లోగా పూర్తి చేయాలని జిల్లా కోర్టుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇండియా కూటమిలో లుకలుకలు. తాజా భేటీలో మరోసారి బట్టబయలు. షెడ్యూల్ క్యాస్ట్ కార్డుతో ప్రధాని అభ్యర్థిగా ఖర్గేను ముందు పెట్టాలంటూ భేటీలో మమతా మరియు కేజ్రీవాల్ ప్రతిపాదించారు. దాన్ని అపోజిట్ చేస్తూ నితీష్ కుమార్ మరియు లాలూ ప్రసాద్ యాదవ్ సభ నుంచి బాయ్కాట్ చేసుకున్నారు. కానీ ఖర్గే మాత్రం మాట్లాడుతూ తర్వాత ప్రధాని ఎవరనేది గెలిచాక చూద్దామంటూ చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను పంపిణీ షురూ చేశారు. పథకంపైన విస్తృత ప్రచారం చేయబోతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించనున్న ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు. ప్రజలు అందరూ స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ మరియు దిశ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరిస్తున్న సిబ్బంది. అసైన్డ్ భూములకు హక్కులపై మరింత స్పష్టత ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. హక్కుల కల్పన ఆలస్యం అవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొత్తగా ఆదేశాలు జారీ చేశారు. అన్ని అంశాలపైన రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూ జీవోను కూడా ఇష్యూ చేశారు. అసైన్డ్ జలవనరుల పోరంబోకు భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ మెయిన్ టేక్అవే ఏంటంటే ఇందులో అసైన్దారు పేరు ఏ రెవెన్యూ రికార్డులో ఉన్నా దాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ ఈ జీవోలో ప్రముఖంగా పేర్కొన్నారు. రకరకాల రెవెన్యూ కార్డులు ఉంటాయి. ఆ రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడైనా అసైన్దారు పేరు ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకొని అతనికి యాజమాన్య హక్కులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పులంటూ అబద్ధాల డప్పు. నిన్న ఈనాడులో ప్రచురించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నదంటూ దాదాపు 11 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందంటూ ఈనాడు ప్రచురించిన వార్తకు రెస్పాండ్ అవుతూ అది తప్పుల తడగా అంటూ సాక్షి ఇవాళ ఈ న్యూస్ ఐటమ్ను ప్రచురించింది. టీడీపీ హయాంతో పోల్చితే ఇప్పుడు అప్పులు తక్కువే అంటున్నారు. అప్పుల కల్పనకు వెచ్చించే మూలధన వ్యయం ఇప్పుడే అధికం. అనధికార డిపాజిట్లు మార్గదర్శిలో ఉంటాయి రామోజీ. అప్పులు పెండింగ్ బిల్లులంటూ ఊహాజనిత ప్రచారాలు. ప్రభుత్వాలకు అనధికార అప్పులు ఉండవని ఇంకిత జ్ఞానం లేదా? తప్పుడు కథనాలతో మరోసారి దిగజారుతనాన్ని చాటుకున్నారు. సో ఈ విధంగా చూస్తే డీటెయిల్స్లోకి వెళ్తే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా అప్పులపై పదే దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ భయపడిందని, కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించిందని, స్టాక్ ఎక్స్చేంజ్ మదుపరులను అప్రమత్తం చేసిందని, ఆర్థిక దిగ్గజాలు భయపడుతున్నారని, ఏపీ అప్పులను చూసి దేశం ఆశ్చర్యపోతోందంటూ దుర్మార్గంగా వండి వార్చిన కథనాలను చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఈనాడుకు ఉన్న ద్వేషం, కక్ష అర్థమవుతున్నాయని పేర్కొన్నారు. డీటెయిల్స్కి వెళ్తే 4th పేజీ. అప్పులంటూ అబద్ధాల డప్పు. సో రాష్ట్ర అప్పులు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనల మేరకు పరిమితికి లోబడే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పుకొస్తున్నదంటే రాష్ట్ర అప్పులు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనల మేరకే పరిమితికి లోబడే ఉన్నాయి. కోవిడ్తో 2 ఏళ్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ టీడీపీ హయాంల కన్నా ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వృద్ధి తక్కువగా ఉందంటున్నారు. మార్కెట్ రుణాలతో పాటు నాబార్డ్, విద్యుత్ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు బాండ్ల గ్యారంటీతో పాటు గ్యారంటీలు ఇవ్వకుండా తీసుకున్న మొత్తం అప్పులు 6.38 లక్షల కోట్లు మాత్రమే అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. దాన్ని 10.11 లక్షల కోట్లుగా పేర్కొంటూ ఈనాడు ఏ అనధికార నివేదిక ఆధారంగా రాసిందో చెప్పాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్పులు కేవలం 6.38 లక్షల కోట్లు ఉన్నాయంటున్నది. నిన్న ఈనాడు ప్రచురించిన
ప్రకారం చూస్తే 10.11 లక్షల కోట్లుగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులపై సొంత లెక్కల. సో పెండింగ్ బిల్లులు దాదాపు 1.70 లక్షల కోట్లు ఉన్నాయని ఈనాడు ప్రచురించింది. కానీ ప్రస్తుతం ఓన్లీ 21,000 కోట్లు మాత్రమే ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. ప్రభుత్వం బడ్జెట్లో చేసే అప్పులతో పాటు గ్యారంటీతో చేసిన అప్పులు, గ్యారంటీ ఇవ్వని అప్పులన్నీ కూడా FRBM నిబంధనల మేరకు అసెంబ్లీకి సమర్పించాం. ఈనాడు తనకు నచ్చిన ఊహాజనిత గణాంకాలతో అప్పులపై తప్పుడు కథనాలు రాస్తుంది. సో ప్రభుత్వం బడ్జెట్లో చేసే అప్పులు ప్లస్ గ్యారంటీతో చేసిన అప్పులు, అలాగే గ్యారంటీ ఇవ్వని అప్పులన్నీ కూడా FRBM నిబంధనల మేరకే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. GSDPతో అప్పులను పోల్చి చూస్తే ప్రస్తుతం GSDPలో 5.21గానే అప్పులు ఉన్నాయంటూ పేర్కొన్నారు. పరిమితికి లోబడే అప్పులు ఉన్నాయంట. గ్యారంటీలు రాష్ట్ర ఆదాయంలో 80% ఉన్నాయి. ఇవి నిబంధనల కన్నా తక్కువే. పెండింగ్ బిల్లుల విషయంలో ఈనాడువి పచ్చి అబద్ధాలు. పెండింగ్ బిల్లులు వివిధ రకాల కాంట్రాక్ట్ పనులు చేసే వారికి ఇంకా ఎవరికైనా పెండింగ్ బిల్లులు ఇవ్వాల్సి వస్తే అవన్నీ కలిపి దాదాపు 1.7 లక్షల కోట్లు ఉన్నాయంటూ పేర్కొన్నారు. జీతాలు కానీ పెన్షన్లు కానీ ఆగలేదు. అలాంటప్పుడు ఇన్ని పెండింగ్ బిల్లులు ఎలా ఉంటాయి? కోవిడ్ కారణంగా రాష్ట్రం 66,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయినప్పటికీ టీడీపీ హయాంతో పోలిస్తే తక్కువగానే అప్పు చేసింది. గత సర్కారు హయాంతో పోల్చితే ఆస్తుల కల్పనకు వెచ్చించే మూలధన వ్యయం ఇప్పుడే ఎక్కువ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే ఎక్కువ ఉన్నదంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు రాష్ట్ర ఆదాయంలో 80% మాత్రమే ఉన్నాయి. అలాగే మూలధన వ్యయం ఇప్పుడు ఎక్కువ ఉన్నది. రాష్ట్ర అప్పుల వివరాలు చూస్తే ఏ విభాగాల కింద ఎంత అప్పులు ఉన్నాయో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వ గ్యారంటీతో అప్పు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అప్పు 5.73 లక్షల కోట్లు. సగటున ఏడాదికి అప్పుల్లో వృద్ధి 15% ఉన్నదండి. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా PSUల అప్పుల వివరాలు. మొత్తం విద్యుత్ రంగమే మాత్రమే ఇచ్చారు ఇక్కడ, మిగతా కార్పొరేషన్కి ప్రొవైడ్ చేయలేదు. సో ఈ విధంగా చూస్తుంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలిపితే 6.38 లక్షల కోట్లు ఉన్నాయి. అది కూడా సగటు అప్పుల వృద్ధి రేటు 12% మాత్రమే ఉన్నదంటూ పేర్కొన్నారు. ఇక వివరాలకు వెళ్తే ఏ అంశాల్లో అప్పులు ఉన్నాయి? బహిరంగ మార్కెట్ రుణాలు, ఓపెన్ మార్కెట్ లోన్స్, ఉదయ్ బాండ్స్, విద్యుత్ రంగంలో తీసుకున్న బాండ్స్, నాబార్డు నుంచి రుణాలు, కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు, ఇతర బాండ్స్, మొత్తం ప్రభుత్వ అప్పు, చిన్న మొత్తాల పొదుపు, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ నుంచి తీసుకున్న అప్పులు, ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్లు, రిజర్వ్ ఫండ్స్, ప్రజా ఖాతా, విద్యుత్ రంగంలో గ్యారంటీ లేని రుణాలు, పౌర సరఫరాల శాఖ రుణాలు, మద్యం, ఇతర కార్పొరేషన్లు ఫ్యూచర్లో వచ్చే ఆదాయాన్ని చూపించి తీసుకున్న రుణాలు మరియు ఇతర కార్పొరేషన్ రుణాలు, కార్పొరేషన్ లోన్స్. సో ఈ విధంగా చూస్తే మొత్తం రుణాలు 6.26 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయంటూ చెప్పారు. నెక్స్ట్ కౌలు రైతన్నలపై రామోజీ కుళ్ళు. పెత్తందారి పోకడలతో ఈనాడు లోతురాతలు రాస్తుంది. 25.86 లక్షల మందికి CCRC కార్డులు ఇచ్చిన ప్రభుత్వం ఇదే. CCRC అంటే క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్స్. భూ యజమానులతో సమానంగా కౌలుదారులకు అన్ని సంక్షేమ ఫలాలు ఈక్వల్గా ఎక్స్టెండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. 2019లో క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ యాక్ట్ తీసుకొచ్చారు. దానివల్ల భూ యజమానులతో పాటు అంటే ల్యాండ్ ఓనర్స్తో పాటు వారు కాకుండా ఎవరైనా కౌలుకు తీసుకొని కౌలు రైతులు చేస్తుంటూ ఉంటే టెనెంట్ ఫార్మర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రొవైడ్ చేసే అన్ని ఫెసిలిటీస్ కూడా కౌలు రైతులకు కూడా ఎక్స్టెండ్ చేశారు. బీట్ రైతు భరోసా, 0 వడ్డీ పంట రుణాలు, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అయితే ఏమి, ఇన్పుట్ సబ్సిడీ అయితే ఏమి, సీడ్ అండ్ ఫార్మ్ మిషనరీ అండ్ సబ్సిడీ అయితే ఏమి, కనీస మద్దతు ధరలు అయితే ఏమి, అన్నిట్లో కూడా కౌలు రైతులను భూ యజమాను రైతులతో ఇట్లా డిఫరెన్షియేట్ చేయకుండా కౌలు రైతులు కూడా ఈక్వల్గా ఎక్స్టెండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే
కౌలు రైతన్నలపై రామోజీ కొల్లు. భూ యజమానులతో సమానంగా కౌలుదారులకు సంక్షేమ ఫలాలు ఈక్వల్గా ఎక్స్టెండ్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికంగా ఉండే కౌలు రైతులకు మంచి చేస్తుంటే, వ్యవసాయాన్ని పండగలా మారుస్తుంటే ఈ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారంటూ రాస్తున్నారు. భూ యజమానులతో పాటు వాస్తవ సాగుదారులకు, అంటే ఎవరైతే కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారో వాస్తవ సాగుదారులకు సంక్షేమ ఫలాలను అందిస్తూ మేలు చేస్తున్న ప్రభుత్వం మరెక్కడైనా ఆయనకు కనిపించదా? గత ప్రభుత్వాలు కనీస ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం 2019, క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ యాక్ట్ 2019 తీసుకొచ్చారు. దానివల్ల CCRCల ఆధారంగా అన్ని ప్రయోజనాలను సీఎం జగన్ అందిస్తున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం నుంచి పంట రుణాలు, 0 వడ్డీ రాయితీతో పాటు దురదృష్టవశాత్తు ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాలకు వారు కౌలు రైతులైనా సరే 7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నారు. అలాగే కౌలు రైతులకు ఈ క్రాప్ ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులతో పాటు పెట్టుబడి రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ, అలాగే ఉచిత పంటల బీమాతో లబ్ధి చేకూరుస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వల్ల, అలాగే తుఫాన్తో నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు రంగుమారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వము అలా కొనుగోలు చేయలేదు. రికార్డు స్థాయిలో CCRCలు. భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు ప్రభుత్వం పంట సాగుదారు హక్కు పత్రాలు CCRC కార్డ్స్ జారీ చేస్తున్నది. ఇంతవరకు 25,86,000 పైగా కౌలుదారులకు CCRC కార్డులు జారీ చేశారు. సో వారికి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వారిని RBK రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానించి వారికి పంట రుణాలను ఇస్తున్నారు. అలాగే CCRCలు లేని కౌలు రైతులను గుర్తించి జాయింట్ లయబిలిటీ గ్రూపులు నెలకొల్పి రుణాలు అందిస్తున్నారు. సో ఈ విధంగా కౌలు రైతుకు సంక్షేమ ఫలాలు. దేశంలో తొలిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కౌలు రైతులకు 13,500 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. కేంద్రం ఇవ్వకుండా వైఎస్ఆర్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింపజేసే సంక్షేమ ఫలాలన్నీ భూమి లేని SC, ST, BC, మైనారిటీ సాగుదారులతో పాటు అటవీ దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ప్రభుత్వం అందజేస్తుంది. సో 4.42 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి మొన్న వచ్చిన మిచంగ్ తుఫాన్ వల్ల. సో దాన్ని గుర్తించి పెట్టుబడి రాయితీ కింద, ఇన్పుట్ సబ్సిడీ కింద 700 కోట్లు అందించాలని అంచనా వేశారు. ఇక భూ యజమానులతో పాటు CCRC కార్డులు పొందిన కౌలు రైతులకు కూడా 80% రాయితీతో 86,000 క్వింటాల విత్తనాలు తిరిగి విత్తుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసింది. సో ఎక్కడ కూడా కౌలు రైతులను డిఫరెన్షియేట్ చేయట్లేదని ఈ ఆర్టికల్ సూచిస్తున్నది. సో అలాగే రాష్ట్రం గజగజ. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఉండాల్సిన వాటికంటే సగటు 2 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే అరేబియా సముద్రంలో ఉపరితల ఆవరించి ఉన్నది. అలాగే సౌత్ తమిళనాడులో కూడా యాక్టివ్గా ఉన్న తుఫాన్లు కూడా ఈ చలి తీవ్రతను పెంచుతున్నాయి. అలాగే ఈ డిసెంబర్ చివరిలో మరియు జనవరి 1st వీక్లో కూడా బంగాళాఖాతంలో తుఫాన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు అవి ఏర్పడుతున్నాయి. దానివల్ల కూడా ఇంకా చలి పెరిగే అవకాశం ఉన్నది. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు స్కీమ్స్ తీసుకొచ్చారు, ఆల్రెడీ రన్నింగ్ స్కీమ్స్. ఒకటి వచ్చేసి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం. దీనివల్ల ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయిన విద్యార్థులకు 1 లక్ష ప్రోత్సాహిస్తున్నారు. అలాగే మెయిన్స్ ఉత్తీర్ణులైన వారికి 50,000 ఇస్తున్నారు. సో డైరెక్ట్గా నగదు ప్రోత్సాహం సంబంధిత క్యాండిడేట్కి ఇస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సివిల్ సర్వీస్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు మేలు కలిగేలా అరకొరగా పథకాన్ని అమలు చేస్తే ఇప్పుడు మాత్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ప్రతి అభ్యర్థికి లబ్ధి చేకూరుస్తున్నారు. డైరెక్ట్గా వారి ఖాతాలను జమ చేస్తున్నారు. ఇక రెండవ స్కీమ్ ఏమిటంటే జగనన్న విదేశీ విద్యా దీవెన. పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు రకరకాల ఫ్యాకల్టీ, రకరకాల కోర్సులలో టాప్ 50 ర్యాంకులో ఉన్న యూనివర్సిటీ కాలేజీలలో అడ్మిషన్ తీసుకున్న SC, ST, BC, మైనారిటీ విద్యార్థులకు 1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు 1 కోటి వరకు రాష్ట్ర ప్రభుత్వమే ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నది. ఇది జగనన్న విదేశీ విద్యా దీవెన. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం. జస్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సాక్షి ఆల్సో. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. గాడి తప్పిన పాలనను గాడిలో పెడతామంటూ లోకేష్ తన యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ విధంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పాట పట్టిస్తాం,
ఉద్యోగాలు ఇస్తాం, పన్నులు తగ్గిస్తాం, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామంటూ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తామంటూ చెప్పారు. మరో ఉత్తర పంజాబ్లో ఆంధ్రప్రదేశ్ మారిందని చెప్తున్నారు. వరుసగా ఓడే వాళ్లకు టికెట్లు ఇవ్వం, ఇసుక కష్టాలు తీరేలా నూతన విధానం తీసుకొస్తామంటున్నారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రజలపై మోపిన విపరీతమైన భారాలని, ఛార్జీల మోతను క్రమంగా తగ్గిస్తాం, పాత మద్యం విధానాన్ని పునరుద్ధరిస్తాం, ఇసుక విధానాన్ని ప్రక్షాళించి కొత్త విధానం తీసుకొస్తాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు జగన్ ప్రభుత్వ పనికి మాలిన విధానాలని రద్దు చేస్తామంటూ లోకేష్ చెప్పుకొస్తున్నారు. ఖర్గే చూశాము. తమిళనాడు ముంచెత్తిన వరదలు. సౌత్ తమిళనాడులో కన్యాకుమారి అండ్ తిరునెల్వేలి డిస్ట్రిక్ట్స్, మిగతా డిస్ట్రిక్ట్స్లో కుంభవృష్టి ఎక్కువగా కురుస్తున్నది. ఇల్లుదిగో అల్లదిగో అంటూ పేదల ఇళ్ల నిర్మాణంపై చేతులు ఎత్తేసిన జగన్ అంటూ ఈ ఆర్టికల్ ఉన్నది. లబ్ధిదారులకు 300 కోట్ల మేర బకాయిలు, 800 కోట్ల కేంద్ర నిధులు మళ్లింపు. జగన్ ప్రభుత్వం నవరత్నాలలో ముఖ్యమైనటువంటి పేదలందరికీ గృహాలు అనే స్కీమ్లో యాక్చువల్గా ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్. దానికి సంబంధించిన దాదాపు ఎక్కువ శాతం నిధులు కేంద్రమే సమకూరుస్తుంది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసిందంటూ ఈ ఆర్టికల్ చెప్పుకొస్తున్నారు. ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇచ్చేది కేంద్రం అయితే పట్టణాల రాష్ట్రం అదనంగా ఇచ్చే 30,000 మినహా ఆ నిధులని సక్రమంగా వినియోగించకుండా ఇతర అవసరాలకు మళ్లించేది జగన్. ఇప్పటి వరకు 6.15 లక్షల ఇళ్లు పూర్తి చేశారు. కానీ 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు 6.15 లక్షల ఇళ్లే నిర్మించారు. ఇంకా మిగతావి రకరకాల స్టేజెస్లో ఉన్నాయి. సిట్టింగులకు టికెట్లు గాల్లో దీపాలు. మరో 2 అమాత్యులకు మొండి చెయ్యి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానం చెల్లడంతో పాటు సర్వేల్లో ఎవరికైతే బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుందో వారికి టికెట్లు నిరాకరించేస్తున్నారు. వారికి ఇంకో విధంగా సర్దుబాటు చేస్తామంటూ వైసీపీ అధిష్టానం హామీలు ఇస్తున్నారు. సాక్షి నుంచి మరో సలహాదారుడు వచ్చారు. పబ్లిక్ పాలసీ సలహాదారుగా నేమాని భాస్కర్. హైకోర్టు అచ్చితలేసిన మారని జగన్ తీరు. సాక్షి దినపత్రిక మరియు ఛానల్లో పనిచేసిన జర్నలిస్టులను ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో సలహాదారులుగా నియమిస్తున్నది వైసీపీ ప్రభుత్వం. ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ అధికారులు కాదని సమాంతర ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకొస్తున్నారు. దాదాపు 50 మంది సాక్షిలో పనిచేసిన వాళ్ళను సలహాదారులుగా పెట్టి ఒక్కొక్కరికి దాదాపు వారికి జీతాలతో పాటు స్టాఫ్ జీతాలను కలుపుకొని ఒక్కొక్కరికి 4 to 5 లక్షల సొమ్మును వెచ్చించి దాదాపు 50 మందిని సాక్షి నుంచి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఉన్న ఐఏఎస్లు కాదని వీళ్ళు కొత్త సలహాలు ఏమిస్తారో అంటూ ఇంతకుముందే హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డది. ప్యారలల్ గవర్నెన్స్ తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఐపీఎల్ వేలంలో కంగారులు. కోర్టును కొల్లగొట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్ అండ్ కమిన్స్. కృష్ణా జలాల కోసం రోడ్డెక్కిన రైతన్న. జీబీసీ ఆయకట్టుకు హంద్రీనీవా నీటిని మళ్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అనంతపురం డిస్టిక్ సంబంధించినది. జీబీసీ అంటే గుంతకల్ బ్రాంచ్ కెనాల్కు తుంగభద్ర నుంచి వాటర్ వస్తాయి. కానీ కర్ణాటకలో తీవ్ర వర్షాభావం వల్ల తుంగభద్రలో నీళ్లు అసలు లేవు. కానీ హంద్రీనీవాలో కృష్ణా జలాలు వస్తాయి. శ్రీశైలం నుంచి తీసుకొస్తున్నారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలను తడుపుతూ ఈ హంద్రీనీవా కెనాల్ ఉన్నది. ఈ హంద్రీనీవాలో ప్రవేశిస్తున్న కృష్ణా జలాలను బీబీసీ ఆయకట్టుకు కొన్ని నీళ్లు మళ్లించి రైతులను ఆదుకోవాలంటే రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్టాండింగ్ క్రాప్ను బతికించుకోవాలంటే కొద్దిగానైనా వాటర్ కావాలంటూ రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. Okay, with this I think we have completed. Yeah, we completed 3 newspapers. Thanks for watching. Jai Hind.